హలో దోస్తో, వెల్కమ్ టు కీర్తీస్ వైబ్. ఈరోజు మీకు మన విజయవాడలోని పెద్దపులపాకలో ఉన్న శ్రీ విజయరాజేశ్వరి అమ్మవారి దేవాలయం గురించి అయితే చెప్పబోతున్నా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. శ్రీ విజయరాజేశ్వరి శ్రీ విజయ సుందరేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామిచే నిర్మించబడింది. ఈ ఆలయం 2013లో అయితే నిర్మించారండి. దాదాపు 12 ఏళ్ళైతే అయిపోతుంది. ఈ దేవస్థానంలో నిత్యం పూజలతో పాటు పౌర్ణమి, అమావాస్య, మాస శివరాత్రి కాకుండా ఈ రోజుల అన్నిటిలో కూడా చండీ హోమం చేసి అన్నదానం కూడా నిర్వహిస్తారండి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏ గుడిలో కూడా మనల్ని శ్రీచక్రాన్ని తాకనివ్వరు. అలాంటిది ఈ గుడిలో స్వయంగా మన నుదుటితో తాకి శ్రీచక్రానికి దండం పెట్టుకోవచ్చండి. ఎక్కడైనా సరే శివుని తల మీద గంగమ్మ ఉండటం చేసి ఉంటారు, కానీ ఈ ఆలయంలో అమ్మవారి శిరసు మీద శివుడు ఉండటం ఎక్కడైనా చూసారా? అలాగే అక్షరాలకు ఆలయాలు కట్టి మరీ ఆరాధించడం ఎక్కడైనా చూసారా? ఇక్కడ ఆలయంలో ఉన్న గోడలపై ఆ నుంచి క్ష వరకు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవతల పేర్లైతే ఉన్నాయండి. అలాగే గర్భాలయం పైన 15 తిథులకు సంబంధించిన తిథి దేవతల పేర్లు కూడా ఉన్నాయండి. గర్భాలయంలో ఉన్న స్వామివారు అమ్మవార్ల మూల విరాటాలతో పాటు నవదుర్గా ప్రతిమలు మరియు దశావతారాల ప్రతిమలు కూడా ఉన్నాయండి. శ్రీ విజయరాజేశ్వరి అమ్మవారి దేవాలయం అయితే వాసుదేవానందగిరి స్వామివారి కృషితో పూర్తిగా దక్షిణ శైలిలో అయితే నిర్మించడం జరిగిందండి. విఘ్నాలు తొలగించే విజయ గణపతి, సకల కార్యసిద్ధి ప్రసాదించే ఆంజనేయ స్వామి మరియు ఈశాన్యంలో కోనేరు ఉండి వాయువ్యంలో గోశాల కూడా ఉందండి. చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇటువైపుగా నవగ్రహాలు మరియు నాగేంద్ర స్వామి విగ్రహం కూడా ఉంది. ఈ గుడికి దగ్గర కొత్తగా కళ్యాణ మండపం కూడా నిర్మించడం జరుగుతుందండి. ఇదేనండి మన శ్రీ విజయరాజేశ్వరి అమ్మవారి ప్రత్యేకత అయితే. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఫాలో ఫర్ మోర్.